అరుణ్ బాబు, ఇలా చెప్తున్నానని వేరేగా అనుకోకండి. మీ చిన్నప్పటి నుంచి కూడా మీ బాగోగులన్నీ చూసిందాన్ని. మీరింకా ఎదిగి బాగుపడాలే కాని చెప్పుడు మాటలు విని చెడిపోకూడదు బాబు. దేని గురించి చెప్తున్నావు? మీ గురించి అరుణ్ బాబు. మీరు చాలా మంచివాళ్ళు. ఈ మధ్య మారిపోతున్నారు. వద్దు బాబు, మీ రక్తం అది కాదు. మీరు మీలా ఉంటేనే అందం. అదే మీకు హుందాతనాన్ని తెచ్చిపెడుతోంది, అందలాన్ని ఎక్కిస్తోంది. ప్రేమ్ బాబు మీ సొంత తమ్ముడు బాబు. తను సొంతంగా ఎదగాలనుకున్న దాని మీద ఏ కుట్రలు చెయ్యకండి. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బంధాలు శాశ్వతం బాబు. ఎవరు గెలిస్తే ఏంటి, ఒకే రక్తం కదా గెలిచినట్టవుతుంది. ప్రేమ్ బాబు ఆస్తులేవి లాగేసుకోడు బాబు. వాళ్ళ నాన్నగారిచ్చినా తీసుకోడనే చెప్తాడు. మీకొచ్చేది మీకే వస్తుంది. బాబుగారు కూడా దాన్నేం కాదు అనరు. ఛాలెంజ్ని పట్టించుకోరు. దయచేసి మీరేదేదో చేసేయాలన్న ఆలోచనల్ని వదిలేయండి. అది మంచిది కాదు బాబు. నోర్మయ్, మాకే మంచి చెడుల గురించి చెప్పే స్థాయి అనేది తెగ చెప్పేస్తున్నావు. ఆఫ్టర్ ఒప్పందాన్వి. ఏంటే నీ తెగింపు? పగలు పెంచుకుంటే ప్రయోజనం ఉండదని చెప్తున్నానమ్మా. నువ్వెవరు చెప్పడానికి? ఈ ఇంటికి సీనియర్ సర్వెంట్ అయితే నోటికొచ్చిందల్లా వాగుతావా? చెప్పుడు మాటలు చెప్తున్నారా? ఆయన మంచోళ్ళు ఈ మధ్యనే మారుతున్నారా? నన్నే కదా అంటున్నావు? ఎంత ధైర్యం లేకపోతే ఆ కూతులు కూస్తావే? మా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు నువ్వు. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. ఈ క్షణం నుంచి నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను. వెళ్ళిపో. అమ్మగారు, అరుణ్ బాబు. నీ ప్రవర్తన తప్పే కదా చంద్రిక. నీ లిమిట్స్ నువ్వు దాటకూడదు కదా. విన్నావు కదా? పద. అయ్యో, పద. వదులమ్మా, వదులు. వదులమ్మా, వదులు. అయ్యో, పద. వదులమ్మా, ప్లీజ్ అమ్మా. పో బయటికి. ఇంకొకసారి నీ గొంతు వినిపించినా, నీ మోహం కనిపించినా అస్సలు ఊరుకోను. మాకే చెప్పేంత దానివా? పో బయటికి.